ఏమన్నారంటే నేను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నానా, గవర్నమెంట్ భూములలో పెట్టి గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడైతున్నాయో అక్కడికి పెట్టుబడిదారులను తీసుకొచ్చి ప్రభుత్వానికి మన గవర్నమెంట్ కి ఇన్కమ్ తీసుకొస్తున్నా, నన్ను అట్లా అనుడు కరెక్టేనా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్కమ్ తీసుకొస్తున్నా, ఎన్ని ఇన్కమ్ తీసుకొచ్చిండు? దావాస్ పోయినావు, ఎన్ని తీసుకొచ్చినావు? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినావు? రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేని మనిషి మీరు. ఐటీ శాఖగా ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఈ రోజు భూ కబ్జా పెట్టుకున్నది మీరు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కబ్జాలు చేసేది మీరా దీని గురించి మాట్లాడేది? ఇది చాలా అంటే చాలా అసలు నవ్వడానికి మాత్రం ఇది పనికొస్తుంది వర్డ్. అదేవిధంగా ఢిల్లీకి శ్రద్ధలు పెడుతున్నారు అని చెప్పి మన కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిపై వ్యాఖ్యానాలు చేయడం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నోట్ల కట్టలతో బ్యాగు సంచులతో దొరికిన దొంగ మీరు. మిమ్మల్ని అనడంలో తప్పే లేదు. ఇప్పటికి కూడా చెప్పండి, మూసీ ప్రక్షాళన అన్నారు. మూసీ ప్రక్షాళన అయిందా? మరి మూసీ సుందరీకరణ అని చెప్పేసి అన్నారు. మరి మూసీ సుందరీకరణ అయిందా? 100 కోట్లు దాంట్లో పెట్టి గుమ్మరించారు. మరి అయిందా? తర్వాత మొన్న ఏ దానికన్నా ఉపయోగం ఉందా? అందాల పోటీ పెట్టారు. మిస్ ఇండియాలో ఎంతో మందిని తీసుకొచ్చి అందాల పోటీ పెట్టారు. కోట్లు గుమ్మరించారు. మరి ఆ కోట్లు ఖర్చు పెట్టేదాన్ని 6 గ్యారంటీల మీద పెడితే కనీసం పేదోని మెతుకుల్లో మీరు కనిపిస్తారు కదా. ఆ ఆలోచన మీకు రాలేదా? మొన్న మెస్సీతో ఫుట్బాల్ ఆడారు. మిమ్మల్ని ఆడనిక రెడీగా ఉన్నారు ఫుట్బాల్. అది గుర్తు పెట్టుకోండి ప్రజలు. ఎక్కడన్నా కనిపిస్తే మీతో ఆడతారు. రేవంత్ రెడ్డి వర్సెస్ రైతులు, రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి వర్సెస్ మహిళలు, రేవంత్ రెడ్డి వర్సెస్ విద్యార్థులు, రేవంత్ రెడ్డి వర్సెస్ ఇన్ని విధాలుగా. ఇది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా సరే కానీ మీకు ఇంకా 2 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇవన్నీ అమలు చేయాలని మేము కోరుతున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్ మీ పేరు? నా పేరు మనీష్ శివశంకర్, వెంగళం రీజన్. సార్ మొన్న కేసీఆర్ గారు సభకు రావడం జరిగింది. ఓకే. ఆయన కొన్ని సంఘటనల పైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా వాటికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఏమని మాట్లాడారంటే, మామూలుగా నువ్వు నా తోలు ఇస్తావా, నువ్వు ఎట్లా ఇస్తావు, నిన్ను చీరి చింతపడకల్ని చింత గడతా అని చెప్పి చెప్పడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఓకే చెప్పాలంటే రాజకీయంలో వాళ్ళు వీళ్ళ మీద విమర్శలు చేస్తారు, వీళ్ళు వాళ్ళ విమర్శలు చేస్తారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు మా సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ కోసం కష్టపడారు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు, తను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో వాళ్ళు ఏంటంటే ఎట్ ఏ టైం ప్రజలకు చేసినారు. బట్ కొన్ని విషయాల్లో డబుల్ బెడ్రూమ్ ఉంది. కేవలం 6 months బిఫోరే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉన్నోనికి లేనికి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. కాకపోతే డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టాలా? ఒక డివిజన్లో 100 ఇళ్ళు కట్టాలా? అట్లా కాకుండా ఒకే దగ్గర ఒక ఊళ్ళో నువ్వు 1000 ఇళ్ళు కడితే అవి ఎట్లా ఉపయోగపడతాయి? ఇప్పుడు హైదరాబాద్ కావాలంటే 25 kilometers పని చేసుకోనికి రావాలి. మరి మీరు ఎట్లా కడతారు? మళ్ళీ ఒకే దగ్గర అన్ని 1000 ఇళ్ళు ఎట్లా కడతారు? విచారణ లేకుండా ఉన్నోళ్ళు లేని ఎట్లా ఇస్తారు మీరు? అది మీరు తప్పు కదా. కేవలం ఎలక్షన్స్ కాలనీల ముందు మీరు ఇచ్చేసారు, ఉన్నోళ్ళని నేను అందరికి ఇచ్చారు. కొద్దిమందికి అయితే గెస్ట్ హౌస్ అయినాయి, గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి. ఇప్పుడు 5 floor బిల్డింగ్ ఉంది, వానికి 1 కోటి రూపాయలు 2 కోట్ల ఆస్తి ఉంది వానికి మీరు ఇచ్చారు. ఇలాంటి విచారణ లేకుండా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు? నేను క్వశ్చన్ ఇస్తున్నా. విచారణ చేసి వాళ్ళు కదా. ఇప్పుడు గరీబోలు మస్తు మంది మా బెంగాల్ నగర్ డివిజన్ అని ఇప్పుడు గరీబోలు కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ రాలే, ఉన్నోళ్ళకి వచ్చినాయి. మరి ఎట్లా ఇస్తారు మీరు? ఇలాంటి విచారణ చెప్పకుండా మీరు ఇచ్చారు కదా, మీకు తప్పది. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా. మీరైతే పరిపాలన మంచిగా చేసారు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేసారు, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంది, సీసీ రోడ్లు వేయించారు, అన్ని చేసారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక మంచి సచివాలయం కట్టించారు, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు, తెలంగాణ సుఖం అన్ని మంచిగా చేశారు. మళ్ళీ పేదవాళ్ళ విషయానికి వస్తే మీరు విచారణ ఎందుకు చెప్పకుండా ఎలా ఇచ్చారు? నేను క్వశ్చన్ ఇస్తున్నా. అదేవిధంగా మన కేటీఆర్ గారు, నేను మా అయ్య మొగోడు, మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కాబట్టి నేను మా నాన్న పేరు గట్టిగా చెప్పుకుంటా, నేను చెప్పుకొని ఉంటా. మా నాన్న పేరు చెప్పుకోవడానికి నాకు భయం ఏంటి? ఆయన ఒక ఉద్యమకారుడు, ఒక మగోడు, నీకేంద్రాబాయ్ అని చెప్పి కేటీఆర్ గారు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన? ఓకే, కేటీఆర్ గారు ఏంటంటే తన ఉద్యమ సమయంలో ఇక్కడ లేడు. తను ఎక్కడ చదువుకుంటూ ఎక్కడ జాబ్ చేసినా మాకు తెలియదు. తను ఏకంగా వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి ఈరోజు మాట్లాడుతుండు. మన ఉద్యమ సమయంలో ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లాఠీ దెబ్బలు తిన్నాడు ఆయన. ఇట్లా ఉద్యమంలో మస్తు మంది తెలంగాణ కోసం త్యాగం చేసిన మస్తు మంది. రవీంద్రనాథ్ ఉన్నాడు, సురేష్ రావు చనిపోయాడు,
కొన్ని కొన్ని పదుల సంఖ్యలో ఆ, వందల సంఖ్యలో తెలంగాణ కోసం వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని తెలంగాణ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు వాళ్ళ బిడ్డలకి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఏది? అలాంటి వాళ్ళ బిడ్డలు ఎమ్మెల్యేగా ఉన్నారా, కార్పొరేటర్లుగా ఉన్నారా చెప్పండి. వాళ్ళు లేరు. ఇప్పుడు కేవలం స్వార్థం కోసం వచ్చిన వాళ్ళకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు, స్వార్థం కోసం వచ్చిన వాళ్ళకు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చేసింది. తెలంగాణ కోసం కష్టపడే మీరు ఏం చేసారు? మీరు ఏం చేయలేదు. తెలంగాణ కోసం కష్టపడలేదు, తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకోలేదు. మీకు ముఖ్యమంత్రి కాగానే మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు వాడుకున్న నాయకులని, అంతేగా తప్పితే మీరు నిజంగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్లకు మీరు ఎలాంటి న్యాయం చేయలేదు. అంటే పేద ప్రజలకి ఈ గవర్నమెంట్ లో కానీ గత ప్రభుత్వంలో కానీ మేలు జరగలేదని మాట్లాడుతున్నారు. ఒక్క విషయం చెప్పాలంటే ముఖ్యమంత్రిగా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ప్రజల కోసం మేలు చేసిండు. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. తను అనుకున్నంత స్థాయిలో ఏదైతే మేము కోరుకుంటున్నామో అలా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మేమైతే కోరుకుంటున్నాం పేద బడుగు వర్గాలకు న్యాయం జరగాల. కానీ మీరు ఏం చేసినారంటే ఆ పెన్షన్లు కూడా ఉన్నలుగా ఇస్తుంది. మీరు ఈరోజు వానికి ₹1,00,000 కిరాయి వస్తుంది, వానికి 2,000 3,000 అవసరం. వానికి చెప్పండి మీరు. ఇప్పుడు ఒక లేబర్ ఉన్నాడు, ఒక బండి పెట్టుకుని నడిపెట్టడం, వానికి ఈరోజు లేదు పెన్షన్. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ నేను ఒకటే మాట చెప్తున్నా, పేద బడుగు వర్గం న్యాయం జరగాల. మీరేమనుకుంటే కేవలం మనకు ఓట్లు పడితే చాలు, నేను గెలిస్తే చాలు, నేను అందరికి ఇలా అని చెప్పి నువ్వు ఇచ్చినావు. అట్లా కాదు. సమాజంలో కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేదలకు మేలు చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిలుస్తుంది. రేపు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుంబిని మోగిస్తా పోతా ఉంది, ఇలాంటి డౌట్ లేదు. అంటే మళ్ళీ నెక్స్ట్ సారి కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు. 100% ఫామ్ అవుతుంది. రాబో కాలంలో భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణ పరంగా చేంజ్ కాబోతా ఉన్నాయి. నేను నా నోరుగా చెప్పాను. రేపు అందరూ ఒక మనిషిని కోరుకుంటారు. రేపు ఇందిరాగాంధీ రూపంలో ప్రియాంక గాంధీ రేపు పిఎం అభ్యర్థిగా రాబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి చరిష్మా తగ్గిపోయింది. 15 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించారు. బట్ ఈస్ ద బిటర్స్ వాళ్ళు 29 రాష్ట్రాలు మేమే ఉండాలి, మేమే చేయాలని కోరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళు మోసం చేసిన వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో స్పష్టమైన మెజారిటీ వస్తే మీరు వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టడాలు. భారతీయ జనతా పార్టీ అదే శాపం వాళ్ళకి దాకపోతా ఉంది. నేను ఒకే మాట చెప్తున్నా, ఎవరైనా మీరు 15 సంవత్సరాలు ఢిల్లీలో మేయర్గా ఉన్నారు, మీ కార్పొరేట్లు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ స్పష్టమైన మెజారిటీ వస్తే మీరు వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకు మీకు రాజకీయ స్వార్థం? మీకు ఎందుకు ఇంత రాజకీయ స్వార్థం? అక్కడ ప్రజలు వాళ్ళని కోరుకున్నారు కాబట్టి, ప్రజలు వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు మీకు ఇంత స్వార్థం? మీకు ఎందుకు ఇంత అది? ఇంకోటి జరిగింది అక్కడ కలెక్టర్ కొని ఇంకో దగ్గర వాళ్ళు చేసారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసే తప్పులు ఇవే. వాళ్ళ చొక్కా నలగొద్దు, వాళ్ళు ఎక్కడ కష్టపడాలి. ఒక్క సీసీ రోడ్ ఏపీఆర్, ఒక స్ట్రీట్ లైట్ కోసం వాళ్ళు ఇచ్చారు. నరేంద్ర మోడీ ఒకరు కష్టపడితే వేల మంది సుఖపడుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా 75 years తన ఇప్పుడు RSS లో ఒక సిద్ధాంతం ఉంది, 75 years కు 75 years వరకు ఉండాలా. 78 years వరకు తన ప్రధానమంత్రిగా ఉంటాడు. తను కూడా రిజైన్ తీసుకుంటాడు. ఆ ప్లేస్ లో యోగి వస్తున్నా ఇంకా ఎవరు వస్తున్నా నాకు తెలియదు. బట్ ఏదేమైనా సరే భారతదేశంలో మాత్రం రాజకీయ సమీకరణ పరంగా చేంజ్ కాబోతా ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ దుమ్మిది మోగిస్తుంది. రాహుల్ గాంధీ పిఎం అవుతారా, ప్రియాంక గాంధీ పిఎం అవుతారా, అది వాళ్ళు నిర్ణయిస్తారు. తప్పకుండా ప్రియాంక గాంధీ రాబోతా ఉంది. ఎందుకంటే ప్రియాంక గాంధీ ఇప్పుడు మన పార్లమెంట్ లో మాట్లాడింది, తన స్పీచ్ ప్రజలకు నచ్చింది. తను ప్రజల కోసం ఆలోచిస్తుంది. ఇందిరాగాంధీ రూపంలో ఒక పేద బడుగు బలహీన న్యాయం జరగబోతా ఉందని చెప్పి ప్రియాంక గాంధీని భారతదేశ ప్రజలు కోరుకోబోతున్నారు. సో 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. భారతదేశ ప్రజలందరూ కూడా ప్రియాంక గాంధీ పిఎం గా ఉంటారు. తను కూడా ఒక 10 years ప్రజలకు సేవ చేస్తారు. తప్పకుండా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.